దేవుని అతి ప్రశస్త నామమునకు మహిమ కలుగును గాక. దేవదేవుని ఘనతను ఆపాదించడానికి మన ప్రభువు మనకు అనుగ్రహించిన కృప కోసం వందనాలు. త్రిత్వ పండుగ శుభాలు నేను మీకు తెలియజేస్తున్నాను. త్రిత్వం అనేటువంటి మాట మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు. దేవుడు తండ్రిగా, కుమారునిగా, పరిశుద్ధాత్ముడిగా, వ్యక్తులు యందు ముగ్గురుగా, వేరువేరు వ్యక్తులుగా ఆయన కనబడుతూ దైవత్వం అందు ఒక్కటిగా ఉన్నటువంటి తీరు త్రిత్వం అనే మాటలో ఉన్నటువంటి అర్థంగా చూస్తాం. ఈ ట్రినిటీ అనేటువంటి ఆలోచన ఒకంత రూఢిగా మనము ఆలోచన చేసే తీరుల కొరకు ఈ సిద్ధాంతపరమైనటువంటి ఆలోచన కొంచెం లోతుగా ఉండేటువంటి వివరణ, దేవుణ్ణి బహుగా దగ్గరగా ఆయనను కొలిచే విధానంలో ఉన్నటువంటి వ్యక్తులకు ఈ వివరణ అనేది స్పష్టంగా అర్థమయ్యేటువంటి తీరులు ఉంటాయి. అయితే కొందరు ఈ విధానాన్ని అర్థం చేసుకోలేక వేరువేరు సంఘాలు కూడా అవి వచ్చిన తీరులు మనం గమనం చేస్తూ ఉంటాం. ఆదిమ క్రైస్తవ సంఘాన్ని ఆలోచన చేస్తూ ఉంటే ప్రభువును వెంబడించినటువంటి వ్యక్తులు ఆ తీరులో దేవుని కొలిచే తీరున కుమారుడిగా, మెస్సియాగా యేసుక్రీస్తు ప్రభువారిని వారు అంగీకరించడానికి కారణం ఏమిటంటే తండ్రి చెప్పిన ప్రతిదాన్ని ఆయన నెరవేర్చిన సంగతిని బట్టి, తండ్రికి విధేయుడిగా కుమారుడు ఉన్న విధిని బట్టి, తండ్రి యందు కుమారుడు దైవత్వం అందు పరిశుద్ధాత్మను పొందుకున్నవాడుగా ఆయనలో ఉన్న ఆత్మను చూచినటువంటి విధానం బట్టి ప్రభువును అంగీకరించిన స్థితిలో ప్రభువును దేవుడిగా అంగీకరించిన వారు క్రైస్తవులు అయ్యారు. అయితే తరువాత ఆయనను గమనం చేసే విధానాల్లో, ఆయన చెప్పిన మాటలను అర్థం చేసుకునే విధానాల్లో ఈ త్రిత్వ ఆలోచన అనేది కొంత అర్థం చేసుకునే విధానాల్లో లోపాల వల్ల వేరువేరు సంఘాలుగా క్రీస్తు సంఘం లేదా పెంతెకొస్తు సంఘం లేదా మనం ఆలోచన చేస్తూ ఉంటే ఎవరైతే క్రైస్తవులకు సహోదరులుగా ఎలాగో ముస్లిమ్స్ మనం చూస్తామో వారు కూడా ఏకదేవుని ఆరాధించేటువంటి విషయాల్లో క్రైస్తవులు అనగా క్రీస్తును కేవలం ప్రవక్తగా వారు చూస్తారు. యేసుక్రీస్తు ప్రభువారిని దేవునిగా వారు అంగీకరించరు. ఆ కారణం వల్ల వేరువేరు భేదాలు కూడా ఈ తత్వ సిద్ధాంతాన్ని బట్టి గమనించగలుగుతూ ఉంటాం. అయితే మనం జ్ఞాపకం చేసుకోవాలి, ఈ త్రిత్వం అనేటువంటి మాట పరిశుద్ధ గ్రంథంలో సూటిగా కనబడటాన్ని మనం గమనించాం. అయితే తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడిగా ఆయన పనిని వివరించేటువంటి తీరు మాత్రం మనం చూస్తూ ఉంటాం. దైవత్వం అందు ఒక్కటిగా, కుమారుడిగాను, తండ్రిగాను, పరిశుద్ధాత్ముడిగా వ్యక్తులు యందు వేరుగా ఉన్నటువంటి స్థితి త్రిత్వము అనేటువంటి ఆలోచనలో మనం చూడగలుగుతాం. ఈ త్రిత్వ పండుగ రోజున దేవుణ్ణి గమనం చేసే విధానాల్లో మనము దేవునికి స్తుతి చెల్లిస్తూ ఆయన సేవించే విధానంలో ఆత్మ గూర్చినటువంటి మాటలు నేటి దినాన బహుగా అవి మాట్లాడబడిన తీరులు మనం చూస్తూ ఉన్నాం. రోమపత్రిక మనం ఆలోచన చేస్తూ ఉంటే 11వ అధ్యాయం 36వ వచనం, ఆయన మూలమును, ఆయన ద్వారాను, ఆయన నిమిత్తమును సమస్తము కలిగి ఉన్నవి, యుగయుగముల వరకు ఆయనకు మహిమ కలుగును గాక, ఆమెన్. పౌలు ఈ మాటలు వ్రాసే విధానాన్ని ఆలోచన చేస్తూ ఉంటే పౌలు రోమా పత్రిక వ్రాసిన తీరు గమనం చేస్తూ ఉన్నప్పుడు క్రీస్తు శకం 55లో అనగా సువార్తల కంటే ముందే ఈ పత్రిక వ్రాయబడింది. పౌలు ఈ మాటలు వ్రాసే తీరు ఆలోచన చేస్తున్నప్పుడు ఆదిమ క్రైస్తవ సంఘం వృద్ధి చెంది వేదాంతపరమైనటువంటి ఆలోచనలు కూడా అవి బహుగా ఉన్నతిలోనికి వచ్చిన తర్వాత ఈ పత్రిక వ్రాసే అప్పుడు తాను ఎక్కడ ఉన్నాడంటే కొరింథులో ఉండి ఈ పత్రిక వ్రాసాడు. ఈ పత్రిక వ్రాస్తున్న తీరు ఆలోచన చేస్తున్నప్పుడు ఎవరైతే దేవుని చిత్తాన్ని బహుగా ఎరిగిన వ్యక్తిగా ఉన్న ఒకే ఒక్కడు అది ఎవరు అంటే అది కేవలం ప్రభువు మాత్రమే. వచనాలను మనం ఆలోచన చేస్తుంటే 33వ వచనం, ఆహా దేవుని బుద్ధి జ్ఞానముల బాహుళ్యము ఎంతో గంభీరము, ఆయన తీర్పులు శోధింపనెంతో అసఖ్యములు, ఆయన మార్గములు ఎంతో అగమ్యములు. ఆయన మార్గాలు మనము గుర్తుపట్టలేము, ఆయన మార్గాలు మనము ఆలోచించలేని వారముగా మనం ఉన్నాం. మొదటి వచనముగా ఈ మాట మన పాఠ్యభాగానుసారం 33వ వచనం నుండి 36 వరకు రోమపత్రికలో లేఖన భాగముగా ఇవ్వబడింది. ఈ వచనాన్ని మనం చూస్తూ ఉంటే అగమ్యములు అనే ఫుట్ నోట్ మనం ఆలోచన చేస్తూ ఉంటే అడుగుజాడల పట్ల అసఖ్యములు అంటే మనము దాన్ని గుర్తుపట్టడం బహు కష్టం అనే వివరణ అక్కడ ఇవ్వబడింది. దేవుని యొక్క తీరు ఇక్కడ ప్రభువు మనస్సు ఎరిగిన వాడెవడు, ఆయనకు ఆలోచన చెప్పిన వాడెవడు, ముందుగా ఆయనకిచ్చి ప్రతిఫలం పొందగలవాడెవడు. ఈ మాటను మనం చూస్తూ ఉంటే ఒక ప్రశ్న, అంటే ఈ వివరించే విధానంలో ఇది నిజంగా కష్టం.
దేవుని ఆలోచన మనం గుర్తుపట్టే అంత జ్ఞానులుగా మనం ఉన్నామంటే, ఆయన బుద్ధి కుశలతను గురించి మనం ఏమైనా తలంచగలమా అంటే, అది మన వల్ల కాదు అనేటువంటి వివరణ ఇక్కడ చూస్తూ ఉంటాం. వాస్తవానికి దీనికి ఉన్నటువంటి వివరణ ఆలోచన చేస్తూ ఉంటే, ఈ రోమపత్రిక 11వ అధ్యాయంలో ఇశ్రాయేలును గురించినటువంటి అంటే మొదటి వచనం నుండి మనం గమనం చేస్తూ ఉంటే, ఎంపిక చేయబడిన, ఎన్నిక చేయబడినటువంటి ప్రజలుగా పిలువబడినటువంటి ఇశ్రాయేలీలు వారు అవిధేయులైన తరువాత వారి అవిధేయత కూడా ఎందుకు ఒక కారణంగా కనబడుతుందంటే, అది రక్షణ ప్రణాళికలో అందరూ కూడా ప్రభువుని తెలుసుకొనటానికి, ప్రభువును అంగీకరించడానికి, యేసుక్రీస్తు ప్రభువారి రక్షణ భాగ్యంను గుర్చినటువంటి స్థితి అందరికీ వెల్లడి కావటానికి, సువార్త అనేది వ్యాపించేటువంటి తీరు కొరకు వారిలో అవిధేయత పుట్టింది అనేటువంటి సత్యం అక్కడ మాట్లాడబడుతుంది. ఇది కూడా మన ఆలోచనకు అంతు చిక్కనిదే. పౌలు ఈ మాటను మాట్లాడుతున్నప్పుడు తాను ఆత్మ పారవశ్యం చేత దేవునిని ఎరిగినవాడిగా ఉండి ప్రభువును గుర్తుపట్టుట ద్వారా, యేసుక్రీస్తు ప్రభువారి కార్యాలను గుర్తుపట్టుట ద్వారా తాను ఈ సంగతులను ఎరగగలుగుతూ ఉన్నాను. అయినా కూడా ఇది నా ఆలోచనలకు అది సరిపడేదిగా, నా ఆలోచన ఏమాత్రం కూడా దానితో సమంగా దేవుని ఉద్దేశాన్ని గుర్తుపట్టేదిగా అది నాకు సాధ్యం కాదు అని ఒప్పుకుంటూ ఈ ప్రశ్నలను ప్రశ్నిస్తూ దేవుని ఘనత ఏంటో వివరించడానికి తాను మాట్లాడినటువంటి మాటలుగా, దేవుని బుద్ధి జ్ఞానముల బాహుల్యము ఎంతో గంభీరము, ఆయన తీర్పులు శోధింపనెంతో అసఖ్యములు, అది మన వల్ల కాదు అనేటువంటి మాట పౌలు చెప్తూ పౌలు ఈ మాటలు వివరిస్తున్నాడు. అయితే మనము ఎలా దీన్ని తెలుసుకోగలుగుతాం అంటే, ఈ 36వ వచనంలో ఆయన మూలమున, ఆయన ద్వారాన, ఆయన నిమిత్తము, ఈ 3 విధానాలు ఆలోచన చేస్తూ ఉంటే, మూలము అనే మాట చూస్తూ ఉంటే ఆత్మ మూలము, ఆదికాండం 1వ అధ్యాయం 2వ వచనాన్ని మనం చూస్తూ ఉంటే, ఇక్కడ ఆత్మ అనబడినటువంటి మాట ఏదైతే ఉన్నదో ఆ మాట మనము గ్రీకు పదంలో ఆలోచన చేసినప్పుడు ప్నెuma అనేటువంటి మాట ఉపయోగించారు. ప్నెuma ఈ పదం ఎలాగన అంటే స్పిరిట్, గాలి అనేటువంటి అర్థాన్ని ఇచ్చేటువంటి తీరు. ఈ ఆత్మ అనబడినటువంటి పదం ఎలా అంటే, 1వ అధ్యాయం ఆదికాండం 2వ వచనంలో మనం చూస్తుంటే, దేవుని ఆత్మ జలములపై అల్లల్లాడుచుండెను. అంటే ఆయన మూలమునుగా, ఆయన ద్వారాన, ఆయన నిమిత్తం అనే మాటలో మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన ఆది నుండి అంతం వరకు ఉన్నవాడు. ఆయన ఎలా అంటే ఈ సృష్టి సృజింపబడక ముందే ఆయన ఉన్నవాడు. ఆ విధానం వివరించడానికి ఆత్మ మూలమున, ఇప్పుడు మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఈ ఆత్మ మూలమున అంటే అదే ఆధారం. ఒకవేళ ఆ ఆధారమైనటువంటి స్థితి లేకపోతే, ఒక బిల్డింగ్ మనం చూస్తూ ఉంటే ఆధారం అనేది, బేస్మెంట్ అనేది, ఏదైతే మూలరాతిగా ఉన్నటువంటి ప్రతిష్ఠ జరిగించేటువంటి ఆ మూలరాయి అనేది ఎలాగున అన్నిటికీ ఆధారంగా నిలబడుతుందో, అది లేకపోతే సమస్తము కూడా అది కూలిపోయే తీరులు ఉంటుంది. అదే విధానంలో దేవుని మూలమున, ఆత్మ మూలమున మనము గమనం చేస్తూ ఉంటే, నేటి రోజున త్రిత్వమును గురించి ఆలోచన చేస్తున్నప్పుడు మానవుని యొక్క పోకడ, మానవుని దేవుడు సృజించిన విధానాన్ని మనము చూస్తూ ఉంటే, ఆయన ఎలా మానవుని సృజించాడంటే తన పోలిక చొప్పున సృజించాడు. ఆ పోలిక ఎలా అంటే ఆత్మను కలిగి ఉండే పోలిక. ఆయన ఎలా ఉన్నాడంటే ఆత్మగా ఆయన ఉన్నాడు. ఆయన ఎలా ఉన్నాడంటే ఆయనే ఆది అయి ఉన్నాడు, ఆయనే అంతమై ఉన్నాడు. ఆ ఆదిగా అంతంగా ఉన్నటువంటి దేవుడు ఆయన ఎల్లప్పుడూ ఉన్నాడు. అందుకోసమే మోషేతో తాను తన పేరు ఏంటి అని ఇశ్రాయేలుకు చెప్పాలి అని ప్రస్తావించినప్పుడు, నిర్గమాకాండంలో 3వ అధ్యాయంలో తాను ఏ మాట చెప్తాడంటే, ఆయన ఉన్నవాడు, ఉన్నవాడుగా అనువాడు అనేటువంటి మాట ఆయన పేరుగా అభివర్ణించటాన్ని మనము చూస్తూ ఉంటాం. నిర్గమాకాండం 3వ అధ్యాయము 14వ వచనం, నేను ఉన్నవాడను. ఈ మాటలో ఉన్నటువంటి అర్థం ఏమిటంటే ఆయనే ఆది, ఆయనే అంతం, ఆయనే సమస్తం. అందుకొరకే రోమపత్రిక 11వ అధ్యాయంలో 36వ వచనంలో ఆయన మూలమున, ఆయన నిమిత్తము, ఆయన ద్వారాను, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాలి. అంటే భూత వర్తమాన భవిష్యత్ కాలములు ఆయన ఎల్లప్పుడూ ఉన్నవాడు. ఈ విధానం అభివర్ణించే స్థితిన ఆ ఒక్క వచనంలో ఆ తీరులు మాట్లాడబడుతున్నటువంటి తీరు ఉంది. అదే ఆత్మ అనబడినటువంటి ఈ మాట మనం ఆలోచన చేస్తూ ఉంటే, యోహాను సువార్తలో నికోదేము ఎలా అయితే ఇక్కడ మాట్లాడుతున్న తీరులు ఉన్నాయో, యోహాను సువార్త అది వ్రాయబడిన తీరు ఆలోచన చేస్తూ ఉంటే, క్రీస్తు శకం 70 నుండి 90 కాలంలో, అంటే సువార్తల్లో చివరి సువార్తగా
ఇది వ్రాయబడింది. మార్కు సువార్త, మత్తయి సువార్త కూడా యోహాను చదివి తాను వ్రాసినటువంటి తీరు ఉన్నట్టుగా యోహాను సువార్త చదువుతున్నటువంటి వారికి, దాని గురించినటువంటి అధ్యయనం చేసిన వారికి ఆ సంగతులు అర్థమవుతాయి. యోహాను సువార్త 3వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారితో సంభాషిస్తూ ఉన్నప్పుడు ఇక్కడ నికోదేముకు కలిగినటువంటి ప్రశ్నలు, తనకు ఏమైతే బాప్తిస్మాన్ని గురించి మాట్లాడబడుతూ, ఇదిగో నేను మరల తిరిగి జన్మించటం అనే స్థితి అది ఎలా సాధ్యమవుతుంది అని తాను ప్రశ్నిస్తున్నాడు. అయితే అతడు ఎవరు అంటే అతడు ఒక బోధకుడు, అతడు ఒక పరిసేయుడు. ఈ విధానం ఆలోచన చేస్తూ ఉంటే ప్రభువు ఈ తర్కాన్ని మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ విధానాన్నే తనను ప్రశ్నిస్తూ, నీవు బోధకుడివై ఉండి నీవు ఈ సంగతులు ఎరుగక ఉన్నావా అని ప్రశ్నిస్తూ ఆయన వివరిస్తూ ఉన్నాడు. అయితే ఇది నీకెలా సాధ్యము అని తిరుగు ప్రశ్న నికోదేము వేస్తూ ఉన్నప్పుడు అక్కడ తనకు అర్థమయ్యే తీరు ఎలా అంటే, ప్రభువు ఏం మాట్లాడితే తనకు అలాంటి, అంటే ఇంత యవ్వనుడిగా ఉన్నటువంటి వ్యక్తి, ఇతనికి ఇంత వేదాంతం ఎలా తెలుసు, ఇతడు ఇంతగా దేవుని వాక్యం ఎలా తెలుసుకోగలిగిన వ్యక్తిగా ఉన్నాడు, దేవుని చిత్తాన్ని ఎరిగినగా వాడిగా, తండ్రి చిత్తాన్ని ఎరిగిన వాడిగా తాను ఎలా మాట్లాడగలుగుతూ ఉన్నాడు అని తాను ఆలోచన చేస్తూ నికోదేము ఈ మాటలు మాట్లాడుతున్నటువంటి తీరులు చేశాడు. అయితే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాలి, ఈ యోహాను సువార్త 3వ అధ్యాయంలో కూడా ప్రభువు ఏదైతే ఇక్కడ రోమపత్రికలో పౌలు మాట్లాడుతున్న మాటలు ఉన్నాయో, ఆత్మ మూలముగా అనేటువంటి మాట ఏదైతే ఉన్నదో, ఇక్కడ తిరిగి జన్మించడం అనే స్థితి గురించి ప్రభువు చెప్పిన ఈ మాటలే పౌలు అక్కడ వివరణగా ఆయన మూలముగా, ద్వారాను, నిమిత్తము అనేటువంటి మాట వాడాడు. అయితే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే యేసుక్రీస్తు మాట్లాడిన మాట 3వ అధ్యాయము 5వ వచనం, యేసు ఇట్లనను, ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇక్కడ ఈ ఆత్మ అనబడినటువంటి మాట దేవుని సూచిస్తుంది, అనగా తండ్రిని. ఈ ఆత్మ అనబడినటువంటి మాట కుమారుని సూచిస్తుంది, అలాగే ఆదరణకర్తను సూచిస్తూ ఉంది. ఈ విధానం ఎలాగున అంటే ఆయన ఎలాంటి వాడో వాస్తవానికి మనం జ్ఞాపకం చేస్తూ ఉంటే, మమ్రే చెంత దేవునిని ప్రత్యక్షత పొందుకున్నటువంటి అబ్రహాము ఎండవేళ దేవుడు ప్రత్యక్షం కాగా 3 మనుష్యులుగా దేవుడు కనబడ్డాడు. అది ఆదికాండం 18వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తూ ఉంటాం. అక్కడ ఎండవేళ ఎలా అయితే దేవునికి గౌరవాన్ని ఆపాదించే తీరులో అబ్రహాము భోజనాన్ని ఏర్పాటు చేయటానికి అక్కడ కనబడినటువంటి విధానం ఉందో, అక్కడ 3 మనుషులు అనేటువంటి, అంటే వ్యక్తులుగా ఉన్నటువంటి వ్యక్తిత్వాల్లో దేవుడు 3గా ఉండి, దైవత్వం మందు ఒక్కడిగా ఉండి, తానున్నటువంటి స్థితి ఏదో కనపరచడానికి 18వ అధ్యాయము 2వ వచనం, అతడు కనులెత్తి చూచినప్పుడు 3 మనుషులు అతని ఎదుట నిలువబడి ఉండిరి. అతడు వారిని చూచి గుడారపు వాకిటి నుండి వారిని ఎదుర్కొన్నట్టుకు పరిగెత్తి నేల మట్టుకు వంగి. అబ్రహాం ఏం చేస్తున్నాడంటే ఉత్తమమైనటువంటి దేవుని తాను కలుసుకునే అప్పుడు సాష్టాంగపడి దేవునికి వందనం చేస్తూ అక్కడ తాను తన గౌరవాన్ని వ్యక్తీకరించాడు. దేవుడు ఎలా ఉన్నాడంటే వ్యక్తులుగా 3గా ఉండి దైవత్వమందు ఒక్కటిగా ఉన్నాడు. ఆ తీరున ఆత్మ మూలమున, ఆత్మ ద్వారాను, ఆత్మ నిమిత్తము, ఈ విధానంలోనే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇప్పుడు యోహాను సువార్తలో నికోదేము మాట్లాడుతున్న మాటలకు ప్రభువు తాను మాట్లాడుతూ ఆయన మాట్లాడిన మాటలను తాను గమనిస్తూ ఉన్నప్పుడు తనకు ఆశ్చర్యం కలుగుతూ ఉంది. ఎలా ఇదంతా కూడా ప్రభువుకు తెలుసు. కారణం ఏమిటంటే ఆయన దేవుడిగా ఉన్నాడు కనుక. ఆయన ఎలా ఉన్నాడంటే ఆత్మగా ఉన్నాడు కనుక, ఆయన ఆదిగా ఉన్నాడు కనుక ఆయన ఈ మాటలు వివరించగలుగుతూ ఉన్నాడు. అంతేకాదు మనం జ్ఞాపకం చేసుకోవాలి, ఎవరు అంటే మనుష్య కుమారుడు తప్ప ఎవరు కూడా దేవుని చిత్తాన్ని, దేవుని సంగతులను చూచిన వారుగా లేరు. అందుకోసం ప్రభువు వీటిని అంత వివరంగా ఆయన చెప్పగలుగుతున్నటువంటి స్థితి మనము చూస్తూ ఉన్నాం. యోహాను సువార్త 3వ అధ్యాయంలో మరల 8వ వచనాన్ని మనం చూస్తూ ఉంటే 6వ వచనంలో శరీర మూలముగా జన్మించినది శరీరము, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మయు నై ఉన్నది. 8వ వచనం మనం చూస్తుంటే గాలి తనకిష్టమైన చోటును విసురును, నీవు దాని శబ్దమును విందువే గాని అది ఎక్కడి నుండి వచ్చునో ఎక్కడికి పోవునో నీకు తెలియదు. ఆత్మ మూలముగా జన్మించిన ప్రతివాడును అలాగే ఉన్నాడు. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాలి, మనము జీవించి ఉన్నాము అని చెప్పటానికి మన శరీరంలో దేవుని ఆత్మ ఉంటే, మనము ప్రాణంతో నిలబడినటువంటి వారంగా ఉంటే మనము బ్రతికి ఉన్నట్టు. అంటే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకునే విధానం దేహము, అలాగే ప్రాణము,
ఆత్మ. ఈ విధానాలలో ఉన్నటువంటి స్థితిన ఒక మానవుడు, ఒక నరుడు బ్రతికి ఉన్నాడంటే ఈ 3 కలగలిపిన తీరులో తాను గమనంలో ఉంటేనే తాను బ్రతికి ఉన్నట్టు. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకునే విధానం అంటే దేవుడు మనలను నడిపించే విధానంలో ఆయన మూలముగా మనము ఉనికిలోనికి వచ్చాము. ఆయన ద్వారా మనము బ్రతుకుతూ ఉన్నాము. మనము ఆయన కోసం బ్రతకాలి. ఈ విధానం గనుక మనము చేయగలిగితే మన బ్రతుకుల్లో చెడును విడిచి మంచిని కలిగి జీవించగలిగేటువంటి స్థితిలో ఆయన పోలికలోనికి మనం వస్తాం. ఆ తీరులు మనం చేయగలిగిన నాడు మనము క్రొత్త జన్మ అనేటువంటి అనుభూతిని మనం పొందుకుంటాం. నికోదేముతో అదే సంగతి ప్రభువారు చెప్తూ ఉన్నాడు. గాలి తనకిష్టమైన చోటును విసురును. ఈ మాట రుచ అనేటువంటి పదం, హీబ్రూ పదం అక్కడ వాడబడింది. దాని అర్థం ఏంటి అంటే ఇక్కడ ఏదైతే స్పిరిట్ అని నెవుమా అనేటువంటి మాట, ఆ మాటకున్నటువంటి అర్థం అది హీబ్రూ భాషకు సంబంధించిన పరిసేడిగా ఉన్నటువంటి తాను ఈ మాటలు వింటూ ఉన్నప్పుడు చాలా ఆశ్చర్యానికి గురయ్యాడు. ఇది దేవునికి మాత్రమే సాధ్యమైనటువంటి విధానంలో దీని వివరణ చెప్పడం కష్టం. కానీ ఈయన ఇంత సులభంగా అర్థమయ్యేటట్టు ఎలా చెప్పగలుగుతున్నాడు? కారణం ఏమిటి అంటే ఆయన ఆది అంతమైన దేవుడు, ఆయన సర్వోన్నతుడైనటువంటి దేవుడు, ఆయన గొప్పవాడుగా ఉండి ఆయన కృప ఇవ్వగలిగినటువంటి దేవుడిగా ఆయన ఉన్న తీరును బట్టి ఆయన ఈ వివరణను ఎంతో స్పష్టంగా చెప్పగలుగుతున్నాడు. యోబు గ్రంథంలో ఆలోచన చేస్తుంటే ఏదైతే మాటలు ఇక్కడ మాట్లాడబడుతున్న తీరులు ఉన్నాయో అవి యోబులో గాలిని గురించి, అది ఎలాగున అది వీచే స్థితులను గురించినటువంటి ప్రశ్న ఉంటుంది. అలాగే యెషయా గ్రంథంలో మనము గమనం చేస్తూ ఉంటే 40వ అధ్యాయంలో సహితం ఈ మాటలు మనము చూస్తూ ఉన్నప్పుడు యెషయా గ్రంథం 40వ అధ్యాయం 13, 14 వచనం చూస్తూ ఉంటే యెహోవా ఆత్మకు నేర్పిన వాడెవడు, ఆయనకు మంత్రి అయిన ఆయనకు బోధపరిచిన వాడెవడు, ఎవని యొద్ద ఆయన ఆలోచన అడిగను, ఆయనకు వివేకము కలుగజేసిన వాడెవడు, న్యాయ మార్గమును గురించి ఆయనకు నేర్పిన వాడెవడు, ఆయనకు జ్ఞానమును అభ్యసింపు చేసిన వాడెవడు, ఆయన బుద్ధి మార్గమును బోధించిన వాడెవడు. దేవుడు ఎంతో ఉన్నతుడైనటువంటి దేవుడు. అలాంటి దేవునికి ఒకరు ఆలోచన చెప్పగలరా? ఒకరు ఏమైనా సంగతులను చెప్పేవారుగా ఉండగలిగారా? మంత్రిగా ఉండగలరు అంటే రాజు రాజ్యాన్ని పరిపాలన చేసేటువంటి విధానంలో మంత్రి యొక్క ఆలోచనలు కొన్ని సందర్భాల్లో ఒక క్లిష్టమైన తీరులు ఏర్పడినప్పుడు మంత్రిని పిలిచి ఏది ఎలా చేస్తే బాగుంటుంది అనే వ్యూహాలు తెలుసుకున్న తర్వాత దానిలో ఏది మేలో అది రాజు నిర్ణయం తీసుకుంటాడు. అంటే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాలి, అంత జ్ఞానం కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి వ్యక్తినే మంత్రిగా రాజు ఏర్పాటు చేసుకుంటాడు. ఇలాగున దేవునికి సలహా చెప్పగలిగిన వ్యక్తి ఉంటాడా అంటే అది కాదు, అది జరిగే సంభవం కాదు అనేటువంటి తీరున దేవుని ఉన్నతి ఎంతో గొప్పది అనేటువంటి తీరు అక్కడ చెప్పబడుతుంది. అలాగే మనం ఆలోచన చేస్తూ ఉంటే గాలి అనేటువంటి రుచ అనబడినటువంటి మాట, దానిని ఉపయోగించి తాను మాట్లాడుతున్నటువంటి ప్రభువు దాన్ని మాట్లాడుతూ ఉంటే దేవుని స్వరూప దర్శనం అది నికోదేము చూడగలిగి దేవుడు ఇంత గొప్పగా వ్యక్తిగా కుమారుడిగా ఆయన తన చిత్తాన్ని నెరవేర్చే స్థితులను గురించినటువంటి విధానాలు ఒక పరిసేయుడు కూడా అంటే కృపావరాలను గురించి ఆ ముందట మాట్లాడబడుతున్నప్పుడు 12వ అధ్యాయంలో కృపావరాలు అవి ఇశ్రాయేలుకు సంబంధించి ఈ రోమ పత్రికలో మాట్లాడబడినటువంటి ఈ కృపావరాలు అనబడినవి అవి ఎలాగున అంటే ఇశ్రాయేలుకు ముందుగా దేవుని చేత అవి వరాలుగా ఇవ్వబడినటువంటి తీరున అది ఎలాగనంటే వారు ప్రవర్తించాలో ఆ స్థితి గురించి వారు ప్రవర్తించాల్సిన తీరున అవి చెప్పబడినటువంటి సంగతులు. అవి రోమపత్రిక 12వ అధ్యాయంలో మనము 6వ వచనంలో ఈ మాటలు మనము చూస్తూ ఉంటాం. మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున వేర్వేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాము గనుక ప్రవచించు వారమైతే విశ్వాస పరిమాణం చొప్పున ప్రవచించము, పరిచర్య అయితే పరిచర్యలోను, బోధింపు వాడైతే బోధించుటలోను. ఇక్కడ పరిచయుడిగా బోధించేవాడుగా నికోదేము ఉండి కూడా తాను ఒక డౌట్, తనకున్నటువంటి తీరున తనకు తెలియని స్థితి, అది ఎవరు చెప్పగలుగుతారు అంటే అది ప్రభువు చెప్పగలడు అనేటువంటి నమ్మికతోనే ప్రభువు ముందు దానిని అడగటానికి తాను ప్రయత్నం చేశాడు, తాను సమాధానం పొందుకున్నాడు. కానీ మనం జ్ఞాపకం చేసుకోవాలి, ఈరోజు మన జీవితాల్లో ఆత్మ మూలమున, ఆత్మ ద్వారాన, ఆత్మ కొరకు అంటే దేవుని కోసం, దేవుని నిమిత్తం దేవుడు మనను నడిపిస్తున్న స్థితిని మనం గుర్తుపట్టగలిగితే మన జీవితాల్లో ఆయన కృప మనము అనుభవించగలుగుతాము అనేటువంటి సత్యం మనము అంగీకరించాలి. ఆయన మూలమున, ఆయన ద్వారాన
ఆయన జరిగించే కార్యాలను మనం గుర్తుపట్టగలిగితే మనము దేవుని యొక్క కృప పొందుకున్న వారంగా దేవునికి అయినటువంటి చక్కని జీవితాన్ని మనము జీవించగలుగుతూ దేవుని ఉద్దేశాలను మనము సఫలీకృతం మనము చేయగలుగుతాం. యోబు గ్రంథం 26వ అధ్యాయం 4వ వచనం, నీవు ఎవరిని ఎదుట మాటలకు ఉచ్చరించుతివి, ఎవని ఊపిరి నీలో నుండి బయలుదేరినది, ఎవరి ఊపిరి నీలో నుండి బయలుదేరినది. ఇక్కడ మనం రుచ అనేటువంటి పదం ఏదైతే చూస్తూ ఉన్నామో అది గాలి. గాలి తనకిష్టమైన చోటికి అది ఎలా విసురును, అది ఎక్కడి నుండి వచ్చును, ఎక్కడికి పోవును. ప్రభువు ఈ మాటలు చెప్తూ ఉన్నప్పుడు ఒక ఆశ్చర్యం నికోదేముకు కలిగింది. ఈరోజు మన బ్రతుకుల్లో కూడా మనము మన ఆలోచనల ద్వారా మనము ఆలోచన చేయలేనివి అనేకం ఉన్నాయి. దేవుని యొక్క కృప, దేవుని యొక్క ఆలోచన మనం గుర్తుపట్టగలమా అంటే అది మనం గుర్తుపట్టలేము. కానీ దేవుడు చేసే కార్యాలు అవి ఎలా ఉంటాయంటే అవి జ్ఞానయుక్తంగా ఉంటాయి. అవి ఎలా ఉంటాయంటే అవి ఎంతో దీవెనకరంగా ఉంటాయి. ఊపిరి అనే ఈ మాట మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే గాలి అనేటువంటి పదం ఎలా అయితే చూస్తామో అదే తీరున యోహాను సువార్తలను అలాగనే ఇక్కడ మనం మాట్లాడబడేటువంటి యోహాను సువార్త 1వ అధ్యాయం కూడా మనం చూస్తూ ఉంటే ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను. ఈ మాటలు మనం గమనం చేస్తూ ఉంటే దేవుడు సర్వాన్ని కూడా ఆయన జరిగించగలిగి సర్వము విషయంలో ఆయన కృప ఇస్తూ ఆయన మనకు దీవెన అందించే దేవుడిగా ఆయన ఉన్న సత్యాన్ని మనము అంగీకరిస్తూ దేవుని ప్రజగా మనం జీవించడానికి మనము ఇష్టపడాలి. ఆత్మ మూలంగా జరిగే కార్యాలను మనము గుర్తుపట్టగలిగితే మనము ఎందుకు జీవిస్తున్నాము, ఎందుకు మనము బ్రతుకుతూ ఉన్నాము, ఏది నిజంగా దేవుని చిత్తము అనేటువంటి విషయాలు మనకు అర్థం కాగలిగి మన బ్రతుకులను మనము సరిచేసుకోగలిగేటువంటి తీరులోనికి మనము రాగలుగుతామనేటువంటి సత్యం మనము ఆలోచన చేయాలి. దేవుని యొక్క కృప మన జీవితాలలో మనము గుర్తుపట్టాలి. దేవుని యొక్క ఆశీర్వాదం మన జీవితాల్లో అది దీవెనగా ఉండేటువంటి తీరు కొరకు మనము బ్రతకాలి. మనము దేవుని వారమై ఉన్నాము అనేటువంటి సత్యాన్ని మనము గుర్తించగలగాలి. ఇక్కడ రోమపత్రికలో ఈ మాటలు ఇశ్రాయేలుకు మాట్లాడబడుతూ ఉన్నప్పుడు వారికి ఒకవేళ ఆ ముందటి సువార్త విషయాలను గురించి కూడా వారు ఆలోచన చేస్తున్నప్పుడు 28వ వచనం, సువార్త విషయం అయితే వారు మిమ్మును బట్టి శత్రువులు కానీ ఏర్పాటు విషయం అయితే పితరులను బట్టి ప్రియులై ఉన్నారు. ఎవరు అంటే వీరు ఇశ్రాయేలులే. ఏలయనగా దేవుడు తన కృపావరముల విషయంలోను పిలుపు విషయంలోను పశ్చాత్తాపపడాడు. మీరు గతకాలముందు దేవునికి అవిధేయులయుండి ఇప్పుడు వారి అవిధేయతను బట్టి కరుణింపబడుతుంది. మీరు జ్ఞాపకం చేసుకోవాలి. ఒకవేళ అవిధేయతగా ఉన్నటువంటి స్థితి కూడా అది ఎలా అంటే దేవుణ్ణి తెలుసుకున్నప్పుడు, దేవుణ్ణి అంగీకరించినప్పుడు, దేవుని ముందు నిలువబడి నిజం ఏంటి, సత్యం ఏంటి, వాస్తవం ఏంటి అనేటువంటి విషయాలు గుర్తుపట్టడానికి మనం ప్రయత్నం చేయగలిగితే మనము ప్రభువు ముందు మనకున్నటువంటి ప్రతి విషయాలు కూడా అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేయగలిగితే దేవుని తోడు మనం అనుభవించగలిగి దేవుని వలన, దేవుని ద్వారా, దేవుని కొరకు మనం జీవించగలుగుతాం. అలాగే మనం జీవిస్తూ దేవునికి అయినటువంటి పాత్రలుగా వాడబడటానికి దేవుని కృప సదా మనకు తోడై సంరక్షించి కాపాడును గాక. ఆమేన్.